మీనరాశి వారు ఈ వారం మానసికమైనటువంటి ఒత్తిడిని అధిగమించాలి. అలాగే తడబాట్లు, తొందరపాట్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గందరగోళమైనటువంటి పరిస్థితులను కూడా మీరు అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. పుణ్య సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు కూడా ఏమాత్రం కూడా తొందరపడకుండా తీసుకుంటూ ఉండాలి. అన్ని రకాల మంచి చెడులను విశ్లేషణ చేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం ఎంత కష్టపడితే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. తక్కువ శ్రమతో తక్కువ లాభాలు, ఎక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతూ ఉంటాయి. కాబట్టి ఓర్పును, సహనాన్ని మీరు చక్కగా అలవర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్నేహితుల యొక్క సహకారంతో వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభం అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వారం పూర్తి అయ్యేటప్పటికి కూడా మీ కార్యక్రమాలన్నీ కూడా తిరిగి వేగవంతమవుతూ ఉంటాయి. సమాజంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే అపవాదములు, అగౌరవాలు ఏర్పడకుండా మిమ్మల్ని మీరు సంస్కరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీ యొక్క ప్రవర్తనలో మాటల విలువలను కోల్పోకుండా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. వివిధ రూపాల్లో శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టపోయేటటువంటి సూచనలు కూడా ఉంటుంటాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే సామాజిక పరమైనటువంటి అనుకూలతలు పెంచుకోవాలి. కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా గతంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఈ వారం పూర్తి చేయగలుగుతారు. అన్ని రకాల అనుకూలతలు నెమ్మదిగా పొందుతూ ఉంటారు. ఈ వారం విశేష శుభ ఫలితాలు పొందేందుకై శ్రీరాముని పూజించడం మంచిది. రామనామాన్ని నిరంతరంగా జపం చేస్తూ ఉండాలి. సీతారామ స్తోత్రమును పారాయణం చేస్తూ ఉండాలి. అలాగే తులసీ దళములతో సీతా అమ్మవారికి, శ్రీరామునికి అర్చన నిర్వహించటము, వడపప్పు పానకమును నివేదన చేయడం మంచిది.